అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ నహ్యాన్ ముఖ్యమైన భారత పర్యటన చేశారు. ఈ పర్యటన జనవరి 19న జరిగింది. ఢిల్లీ వచ్చిన 3 గంటల్లోనే పూర్తయింది. అయినప్పటికీ యుఏఈ బృందంలో భారీ ప్రతినిధి బృందం ఇందులో ఉంది. మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు ప్రోటోకాల్ పక్కన పెట్టి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి యుఏఈ అధ్యక్షుని కలవడం, తన కారులో మోడీ గారిని తీసుకురావడం జరిగింది. 2 దేశాల మధ్య ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి. 2028 నుండి హెచ్పిసిసికి ఏటా 0.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జి సరఫరా చేయడానికి ఏడీఎన్ఓసి గ్యాస్ కోసం 10 సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేశారు. 2 దేశాల మధ్య రక్షణ భాగస్వామి ఒప్పందం, భారతదేశంలో సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్పై సహకరించడానికి అంగీకరించారు. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో చేరుకున్న $100 బిలియన్ ఆధారంగా వాణిజ్యాన్ని 2032 నాటికి రెట్టింపు చేసి $200 బిలియన్ పెంచాలని నాయకులు నిర్ణయించారు. అంతరిక్ష శాస్త్రాలు మరియు సాంకేతికతల ద్వారా వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం.